రైతులకు వినియోగదారులకు ఈ ఆఫర్ అనేది చాలా ముఖ్యమనే చెప్పాలి. ముఖ్యంగా విశాఖపట్నంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇవి నమోదవుతున్నాయి. పూర్తి ఉచితంగా అంటే ఈ బీమా పూర్తి ఉచితంగా కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోంది. దీనికి సంబంధించి వివరాలు మనతో మాట్లాడడానికి వరహాల్ గారు ఉన్నారు. అయితే మాట్లాడదాం ఎస్టేట్ ఆఫీసర్. అలాగే రైతులకు సంబంధించేనా ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఇది పూర్తిగా వర్తిస్తుందా? ఎవరెవరికి ఇప్పటిదాకా దాదాపుగా ఒక 50 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు బీమా వర్తిస్తుందని చెప్తున్నారు. దాని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం మనం. సార్ చెప్పండి, అసలు ఈ బీమాకు సంబంధించి వివరాలు ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన ప్రాసెస్ అండి ఇది. గవర్నమెంట్ పరంగా అందరికీ కూడా అంటే కార్మికులు, కర్షకులు అనుకుంటా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు పొలంలో పనిచేసి కానీ లేకపోతే ట్రావెలింగ్ చేసి కానీ ఎటువంటి ఇబ్బంది కలిగినా ఎటువంటి ప్రమాదం కలిగిన ప్రమాద బీమా కింద 2 లక్షల రూపాయలు అన్నది వాళ్ళకి వర్తించేటట్టు ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ మనకు ప్రవేశపెట్టింది. దీనికి మన ఎంఈపీ రైతు బజార్లో ఈరోజు ఇన్సూరెన్స్ చేయడానికి సిబ్బంది వచ్చారు, గవర్నమెంట్ సిబ్బంది. వాళ్ళతో ఈ రైతులకి అందరికీ కూడా, రైతులకే కాకుండా వినియోగదారులకు కూడా ఇక్కడ ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. అయితే దీనికి గాను వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబరు తీసుకొని వచ్చినట్లయితే ఇక్కడ సిబ్బంది చేస్తున్నారు. ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్తే వెంటనే అది రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ప్రమాద బీమా కింద 2 లక్షల రూపాయలు అనేది ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. ఇది గవర్నమెంట్ పూర్తిగా ఉచితము. ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గాను ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదు. ఇది పూర్తిగా ఉచితంగా చేయబడుతుంది. సార్, ఇప్పుడు ఎంతమందికి ఇది రిజిస్ట్రేషన్ ఇప్పటిదాకా జరిగింది? ఇవి ఎప్పటి నుంచి అమల్లో ఉంటుంది? ఇది ఈ ప్రజెంట్ ఇప్పటి వరకు ఒక 50 మంది వరకు మనకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇంకా రైతులు ఉన్నారు. ఈ రైతులకే కాకుండా వినియోగదారులు కూడా అందరికీ మనకి జరుగుతుంది. ఎంతమంది అయితే రైతులు ఉన్నారో అందరికీ కూడా చేయడం జరుగుతుంది. ఒక రోజులోనే 2 రోజుల్లోనే మనకి ఇక్కడ డ్రైవ్ అనేది కొనసాగుతుంది. కావున ఒక రైతులకే కాకుండా వినియోగదారులకి, అలాగే కళాశాలకి, అమాలీలకి, అలాగే ఇక్కడ చేసుకున్న వాచ్మెన్లు, స్వీపర్లు, అలాగే ఇంకా మిగతా సిబ్బంది కూడా అందరికీ కూడా ఇక్కడ ఇన్సూరెన్స్ చేయబడుతుంది. అంటే ఎప్పటి నుంచి అమలు అవుతుంది సార్? చేసిన వెంటనే అమలు స్టార్ట్ అవుతుంది? ఇది చేసిన వెంటనే అమల్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మనకు అమల్లోకి వస్తుందండి. ఈ ఇన్సూరెన్స్ అన్నది ప్రతి ఒక్కరు ఫ్రీగా ₹1 కూడా చెల్లించకుండా గవర్నమెంట్ మనకు ప్రవేశపెట్టింది. ఇది వరహాలుగా చెప్తుంది. ₹1 కూడా తీసుకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రమాద బీమాకు సంబంధించి చూస్తే కనుక ఖచ్చితంగా ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా బీమా తీసుకోవాలని ఇక్కడ చెప్తున్నారు.